అయితే సార్ ఏపీలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అంగన్వాడీలో ఒక 19,000 ఉద్యోగాలకు తెలంగాణలో సో నోటిఫికేషన్ అని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారం తెలంగాణలో మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మంత్రి గారు స్వయంగా సీతక్క గారు ఆవిడ ఏం చేశారంటే అంగన్వాడీలో 19,000 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడంతో పాటు మనకి ఈ ఏమంటారంటే అండి పేరెంట్స్ చనిపోయినా లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోయినా కంపాషనేట్ గ్రౌండ్లో కారుణ్య నియామకాలను చేస్తారు. దానికి సంబంధించి ఇప్పుడు చాలామంది అంగన్వాడీగా టీచర్లుగా చేస్తున్నటువంటి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబీకులకు కారుణ్య నియామకం కింద ఇవ్వడం కోసం ఫైల్ అనేటువంటిది మూవ్ చేశారు. అది కూడా సూచనాత్మకంగా అప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారండి. అది కూడా సో ఇవన్నీ కనుక చూస్తే అంగన్వాడీలో వేకెన్సీస్ రాబోతున్నాయి. అలాగే రీసెంట్గా మనకి 181 మంది గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కమిషనర్ మేడం చెప్పింది ఏంటి అంటే 80 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి, 80 వేకెన్సీస్ ఉన్నాయి సిడిపిఓలు. అలాగే కొన్ని ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా తెలంగాణలో వచ్చేటువంటి వేకెన్సీస్ అండి. దీంతోపాటు మీరు ఒక 3 days బ్యాక్ కనుక న్యూస్ చూసినట్లయితే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో 324 వేకెన్సీస్ ఉన్నట్టు. అయితే ఇక్కడ అభ్యర్థులకు చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. ఏంటంటే ఈ 324 వేకెన్సీసు ఏ స్థాయిలో ఉంటాయి అంటే ఇందులో ఉండేటువంటి మెజారిటీ పూజారులు ఉంటాయండి. పూజారులు ఉంటారు అంటే గ్రేడ్ 3 నోటిఫికేషన్ కాదా అంటే గ్రేడ్ 3 నోటిఫికేషన్ అయితే కనుక టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కనుక కండక్ట్ చేసి దేవాలయాలకు రిక్రూట్ చేయమని చెప్పేసి ఆ బాధ్యతను అప్పగించారు అంటే అక్కడ ఉండేటువంటి పూజారులు, వాచ్మెన్లు, ఆయాలు అంటే మనకి కింది స్థాయి క్లాస్ 4 సిబ్బంది ఎవరైతే ఉన్నారో రికార్డ్ అసిస్టెంట్లు ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా అక్కడ 324 ప్రకటించేటువంటి అవకాశం ఉందండి. అయితే సార్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ సిడిపిఓ ఇలా ప్రిపేర్ అవుతున్నటువంటి మాకు ఇలాంటి కింద స్థాయి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి పెద్ద వార్తగా మీరు చెప్తారా అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు కదలిక అనేటువంటిది ప్రారంభమైంది. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు రిక్రూట్మెంటే లేదని బాధపడుతున్నటువంటి విద్యార్థుల్లో తెలుసుకోవాల్సింది ఇప్పుడు దేవాలయాల్లో కింది స్థాయి సిబ్బంది రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే కదలిక మొదలైంది కదా. నెక్స్ట్ గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, ఇవన్నీ కూడా. అయితే అభ్యర్థులు కొంతవరకు నిరుత్సాహంగా ఉన్నారండి. కారణం ఏంటంటే రీసెంట్గా మనకి 2016లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ అది ఏదైతే ఉందో 2019లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. 5 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమన్నారు అంటే ఈ రిక్రూట్మెంట్ చెల్లదు అని చెప్పి హైకోర్టు చెప్పేసరికి కొంచెం నిరుత్సాహంలో ఉన్నారు. ఇలాంటివి జరుగుతుంటాయేమో, ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏదైనా చిన్న తప్పిదాలు పెద్ద పొరపాట్లు అంటే పెద్ద ఫలితాలకు దారితీస్తుంది. అందులో ఇది కూడా ఒకటి. ఆ రోజు వైట్నర్ గురించి చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో 5 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు హైకోర్టు న్యూస్ వలన పక్కకు ఆఫీస్ నెక్స్ట్ డే ముందు రోజు డిప్యూటీ తహసీల్దార్ గారు మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే కోర్టు ఆర్డర్. ఇలా అయిపోయిందండి పరిస్థితి. సో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మీరేమి నిరుత్సాహపడద్దు. ఎవరైతే సీరియస్గా నాకు ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా నేను చదువుకుంటున్నాను అనుకున్నవారో వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే రిక్రూట్మెంట్లో పొరపాట్లు అనేటువంటి ఇప్పుడే కదా గతంలో కూడా జరిగినాయి. అది ఈసారి మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు అభ్యర్థులు. గ్రూప్ 1 విషయంలో కూడా ఈ వివాదం అనేటువంటిది నడుస్తుంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే మళ్ళీ నోటిఫికేషన్లు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ సానుకూల దృక్పథం కనిపిస్తుందండి.